యోగిరాజుల భక్తుల్లో మట్రు అనే అతనికి కాశీలో కుట్టుపని దుకాణం ఉండేది. అతను తరచుగా సాయంకాలం వేళ యోగిరాజుల ఇంటికి వచ్చి వారి ఉపదేశాలు వింటూ ఉండేవాడు. బీదవాడు కావడం వల్ల వారికి ఏ విధమైన సేవ చేయలేకపోతూ ఉండేవాడు. కాని సేవ చెయ్యాలన్న ప్రబలమైన కోరిక మనస్సులో ఉండేది. అందుచేత అతను ప్రతిరోజు చక్కగా చుట్టిన తమలపాకుల చిలకలు తెచ్చి యోగిరాజులకు అర్పించుకుంటూ ఉండేవాడు. యోగిరాజులు రోజు 2 పూటలా భోజనమైన తరువాత కులాసాగా తాంబూలం వేసుకుంటూ ఉండేవారు. మట్రు తాను బతికినంతకాలం యోగిరాజులకు తాంబూలం సమర్పించుకుంటూ ఉండాలన్న నియమం పెట్టుకున్నాడు. యోగిరాజులు శరీరం విడిచిన తరువాత కూడా అతడు కొంతకాలం జీవించాడు. జీవితంలో చివరి క్షణాల వరకు అతడు ప్రతిరోజు కిల్లీలు కట్టి తెచ్చి యోగిరాజుల ఖడావుల మీద పెట్టి అక్కడే కూర్చొని చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో భావోద్రిక్తుడైన మట్రు 2 కళ్లల్లోంచి కన్నీటి బొట్లు జలజలా స్రవిస్తూ ఉండేవి. యోగారూఢులు. యోగిరాజులు అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాల్లోనూ నారాయణుణ్ణి దర్శిస్తూ ఉండేవారు. ఎవరైనా దర్శనార్థి కాని భక్తుడు కాని ప్రణామం చేస్తే వారు తిరిగి ప్రణామం చేసేవారు. కాని ఎవరైనా పాదాలు తాకి ప్రణామం చెయ్యాలనుకుంటే వారు ఒప్పుకునేవారు కారు. బ్రహ్మజ్ఞాని ఎవరూ తమ సాధనా ఫలితాలను డైరీలో రాసిపెట్టడము అన్నది ఎరగం. కాని యోగిరాజా శ్యామాచరణులు ఈ మాదిరిగా 26 డైరీలు రాసిపెట్టారు. వారి సంతతి వారు వాటిని ఇప్పటికీ సురక్షితంగా ఉంచారు. శ్యామాచరణులు ఆ డైరీలు బెంగాలీ లిపిలో హిందీ భాషలో రాశారు. వాటి ద్వారా వారి సాధనలోని వికాస క్రమాన్ని తెలుసుకోవడం కష్టమేమీ కాదు. సాధనలో వారు అత్యున్నత స్థాయిలో ప్రతిష్ఠితులయి ఉండేవారన్న సంగతి ఈ డైరీలను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. వారు ఒకచోట ఇలా రాశారు: మై కుచ్ నాహి ఓహి సూర్య హి జో కుచ్ హాయ్ బిల్కుల్ మాలిక్ ఓహో చోడాయ్ దుసర్ కుచ్ నాహి ఉస్కా రూప్ నీచే లిఖా దేఖో. అంటే నేనన్నది ఏదీ లేదు, ఆత్మసూర్యుడే అంతా, పూర్తి యజమాని. ఆ ఆత్మసూర్యుడు తప్ప మరేదీ లేదు, ఆయన రూపం కింద రాస్తున్నాను అని అర్థం. ఆ తరువాత ఒక మనిషి ముఖాకృతి గీసి ఉంది. దాని తల మీద శ్యామాచరణులు ఇలా రాశారు: హం శ్యామాచరణ సూర్య. నేనే ఆ శ్యామాచరణ ఆత్మసూర్యుణ్ణి. మరో చోట ఇలా రాశారు: ఓహి సూర్య ఉసీ కా జ్యోత్ సమేత్ ఓహి మహాపురుష్ బ్రహ్మ హాయ్ బడా ఆనంద్. अब बड़ा मजा हुआ, अब बिल्कुल श्वासा भीतर चलता है, इसके बराबर आनंद कोई दूसरा बात नाही, इसी का नाम चिदानंद यही ब्रह्मा. ఎత్తే రోజ్ బాద్ ఆజ్ జన్మ సఫల్. అంటే జ్యోతిష్ సమేతుడైన సూర్యుడే మహాపురుషుడైన బ్రహ్మ, పరమానందం. ఇప్పుడు చాలా మజా అంటే ఆనందం కలిగింది. ఇప్పుడు ఊపిరి పూర్తిగా లోపలే సంచరిస్తోంది. ఇలాంటి ఆనందం మరి దేనివల్ల కలగదు. దీని పేరే చిదానందం. ఇదే బ్రహ్మం. ఇంతకాలం తర్వాత ఇప్పటికి జన్మ సఫలమయ్యింది. అంటే ఏమిటంటే ప్రాణకర్మ చేస్తూ ఉండగా శ్వాస ప్రశ్వాసల గతి పూర్తిగా స్థిరమయ్యి సుషుమ్న వాహిని అయినప్పుడే ఈ అవస్థ ప్రాప్తమవుతుందన్నమాట. అంచేత వారు ఈ అవస్థలో ప్రాప్తించే ఆనందం మరి దేనివల్ల ప్రాప్తించదని చెప్పారు. ఈ శాశ్వత ఆనంద స్థితిలోనే వారు ఇన్నాళ్లకి మానవ జన్మ సఫలమైంది అని చెప్పారు. అంటే వారికి పూర్ణ బ్రహ్మజ్ఞానం ప్రాప్తమైందన్నమాట. పైగా మరో చోట ఏమంటారంటే అప్నా హీ స్వరూప్ నారాయణ్ కో దేఖా, మహదేవ్ ఓ పార్వతీ ఆద్మీ కా రూప్ దేఖా, పార్వతీ హమో చూమా దియా. అంటే నా స్వరూపంలోనే ఉన్న నారాయణుణ్ణి చూశాను, మనుష్య రూపంలో మహదేవ పార్వతీదేవుల రూపాలను దర్శించాను. మాతృప్రేమ భావనతో పార్వతీదేవి నన్ను ముద్దు పెట్టుకుంది. ఈ స్థితిలో వారు అద్వైత భావనలో ప్రతిష్ఠితులయి
తమను నారాయణుణ్ణి ఒకే రూపంలో చూస్తున్నారు. ఈ మాదిరిగా రాసిన కొన్ని వాక్యాలను ఉన్నవి ఉన్నట్టుగా ఇక్కడ ఇస్తున్నాం. యోగ సాధనలో వారు ఎంత ఎత్తున ఉండేవారో వీటి వల్ల మనకు తెలుస్తుంది.